నమస్కారం. రథసప్తమి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. సమగ్ర గతి కలిగిన కాలం సమస్త జగత్తుకు మూలాధారం. కాలమే సృష్టి, కాలమే లయం. అటువంటి కాలానికి అధిపతి సూర్యుడు. అలాంటి సమస్త ప్రాణకోటికి చైతన్య ప్రదాత సూర్య భగవానుడి పుట్టినరోజే రథసప్తమి. హయశ్చ సప్త చందాసి తన్నామాని బోధః సప్తయంజంతి రథమేక చక్రం అశ్వం సప్తనామాః అని చెబుతోంది యజుర్వేదం. సూర్యుని రథానికి ఒకే చక్రం. సప్త అనే పేరు గల అశ్వం ఆ రథాన్ని లాగుతోంది. సూర్యుని రశ్ములు అంటే కిరణాలు అశ్వరూపాలు. ఆదిత్యుని నుంచి ఉత్పన్నమైన 7 కిరణాలలో 7వ కిరణం సప్త అనే నామంతో లోకాన్ని ఉద్దీపింపచేస్తోంది. మిగిలిన 6 కిరణాలు 6 ఋతువులుగా ఏర్పడి కాలచక్రాన్ని ముందుకు నడిపిస్తున్నాయంటోంది వేదం. క్రియాత్మకమైన కాలానికి అధినేత సూర్య భగవానుడు. పాపపుణ్యాలతో నిమిత్తం లేకుండా అందరికీ ప్రత్యక్షంగా దర్శనమిస్తున్నాడు. అలాంటి ఆదిత్యుని అనుగ్రహాన్ని భక్తులు పొందడానికి అనువైన రోజే రథసప్తమి. విశిష్టత ఏమిటి? ఈ పర్వదినాన సూర్యుడిని ఎలా ఆరాధించాలి? ఆదిత్యునికి చేయాల్సిన పూజలేమిటి? సూర్య భగవానునికి ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి? ఆ రోజున ఆచరించాల్సిన వ్రతాలు ఏమిటి? జాతక దోషాల పరిహారానికి ఏం చెయ్యాలి? సూర్యోపాసనతో పాటు చేయాల్సిన విధులు ఏమిటి? సూర్యారాధనలో దాగి ఉన్న ఆరోగ్య నియమాలు ఏవి? ప్రత్యక్ష భగవానుడు ప్రపంచానికి ఇస్తున్న సందేశం ఏమిటి? భూమండలంలోని సమస్త పదార్థాలకు మూలం సజీవ శక్తిదాయకుడు భాస్కరుడు. అందుకే ఆయన లోక బాంధవుడయ్యాడు. అద్భుతమైన శక్తిగా అందరూ ప్రశంసించేది ఆ భగవానుడినే. యుగ యుగాలుగా అందరూ ఆచరిస్తున్న రథసప్తమి పర్వదినాన చేసే సూర్యారాధన సకల జీవకోటికి చైతన్య దీప్తిగా నిలుస్తోంది. సూర్యగ్రహణ తుల్యాస శుక్లా మాఘస్య సప్తమి అరుణోదయ వేళాయాం స్నానం తత్ర మహాఫలం మాఘే మాసిసితే పక్షే సప్తమి కోటి పుణ్యదా కుర్యాత్ స్నానార్ఘదానాభ్యామాయురారోగ్య సంపద. మనకు ప్రత్యక్షంగా కనిపించే దైవం సూర్యుడు మాత్రమే. అన్ని జీవరాశులకు వెలుగునిచ్చే ఆదిత్యుడి కరుణా కటాక్షాలను పొందే సుదినమే మాఘమాస శుద్ధ సప్తమి. అదే రథసప్తమి. ఈరోజు సూర్యోదయ కాలంలో ఆకాశంలోని నక్షత్రాలు రథాకారంలో రవి మకర రాశిలో ఉన్నప్పుడు వచ్చే సప్తమికి మకరి అని పేరు. ఈ సమయంలో సూర్య కిరణాలు నేలపై పుష్కలంగా పడతాయి. ఆ సౌరశక్తి ప్రధానంగా జిల్లేడు, చిక్కుడు, రేగు చెట్లలోనూ పారే నీటిలో ఉంటుంది. అందుకే రథసప్తమి నాడు చేసే పూజ ఎంతో శాస్త్రీయమైనది. రథసప్తమి నాడు సూర్యోదయానికి ముందు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఆ దీపాన్ని ఆరిపోకుండా భద్రంగా కాపాడుకుంటూ తలపై పెట్టుకుని నదీ తీరం వెళ్లి సూర్యుడిని ధ్యానించి దీపాన్ని నీళ్లలో వదలాలి. తరువాత 7 జిల్లేడు ఆకులు గాని 7 రేగు ఆకులను గాని తలపై ఉంచి స్నానమాచరించాలి. సూర్యునికి జిల్లేడు ఆకు అత్యంత ప్రీతికరమైనది. 7 జిల్లేడు ఆకులతో చేసిన స్నానం 7 జన్మాల పాపకర్మలను నశింపచేస్తుంది. రథసప్తమి నాడు ఆకాశమంతా నక్షత్రమండలం రథాకారంలో ఉంటుంది. అందుకని దానికి రథసప్తమి అని పేరు. ప్రతి సప్తమి తిథి నాడు సూర్యకాంతి చాలా విశేషంగా ఉంటుంది. అటువంటి సప్తమి తిథి నాడు రథసప్తమి వచ్చినప్పుడు ఆ జిల్లేడాకులు రేగుపళ్ళు తల మీద పెట్టుకుని నమస్కారం చేసి సూర్యుడికి స్నానం చేస్తారు. ఎందుకు అంటే సూర్యబింబంలో ఉండేటటువంటి ప్రాణశక్తిని పుచ్చుకుని జిల్లేడాకు ఇక్కడ ఉండేటటువంటి గోరువెచ్చటి ఆ బ్రహ్మస్థానము నుండి ఆ లోపలికి ప్రసారం చేస్తుంది. దానివల్ల ఎదర వచ్చేటటువంటి విశేషమైనటువంటి వేడిని తట్టుకోవడానికి కావలసిన శక్తి వస్తుంది. రేగుపండుకి ఓ లక్షణం ఉంది, పీడ తీస్తుంది. అది
అందుకే పిల్లలకి భోగి పండగ నాడు చిల్లర పైసలతో కలిపి రేగుపళ్ళు పోస్తారు. భోగి పీడ పోయింది వాళ్ళకి అని. అంటే వాళ్ళకి ఆ పీడ పోతే వాడు భోగం అనుభవించడానికి యోగ్యుడవుతాడు, ఆ తేజస్సు నిలబడుతుంది. ఈ లోకాన్నంతటినీ చెక్కేవాడు ఎవరంటే సూర్యనారాయణమూర్తి. అంతటి మహానుభావుడు లోకంలో లేడు. అటువంటి బింబాన్ని మాంసనేత్రంతో చూడడానికి అనువైనది సూర్యబింబం ఒక్కటే. ఏ ఇతర భగవత్ స్వరూపాన్ని మాంసనేత్రంతో చూడడం కుదరదు. జననీ సర్వలోకానాం సప్తమి సప్త సప్తికే సప్త వ్యాహృతికే దేవి నమస్తే సూర్యమండలే అంటూ సూర్యమండలాన్ని అర్చించి నమస్కరించాలి. సప్తమి తిథి దేవతలకు, సూర్యమండలంలోని ఇతర దేవతలకు చిక్కుడు, రేగు, గరిక, అక్షితలు, చందనం, పూలు కలిపిన జలంతో కాని, పాలతో కాని, రాగి పాత్రలతో కాని అర్ఘ్యమివ్వాలి. రథసప్తమి నాడు ఇలా చేయడం వల్ల తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం వృద్ధి చెందుతాయి. రథసప్తమి వేళ ఆదిత్య పారాయణం చేస్తూ సూర్య నమస్కారం చేయాలి. ఆదిత్య హృదయం, సూర్యాష్టకం పఠించడం తప్పనిసరి. మంచి గంధంతో పద్మం వేసి ద్వాదశాదిత్యులను ఆవాహనం చేసి పూజించాలి. ఎర్రని పూలతో, ఎర్ర చందనంతో భాస్కరుని అర్చించడం వలన భక్తులకు విశేష ఫలితాలు. రథసప్తమి వేళ దినకరుడికి సమర్పించే నైవేద్యం కూడా ప్రత్యేకంగానే ఉండాలి. ఆవు పేడతో చేసిన పిడుకల మంటపై చెరక ముక్కతో కలుపుతూ ఆవు పాల పాయసాన్ని తయారు చేయాలి. చిక్కుడాకుల్లో వడ్డించి సూర్యుని ప్రకాశం తగిలే చోట తులసి చెట్టు వద్ద నివేదన చేయాలి. ఆ ప్రసాదాన్ని చిక్కుడాకుల్లోనే భుజించాలి. ఈ విధంగా సూర్యోపాసన చేయడం మనకు వేదకాలం నుంచి ఉంది. సంధ్యావందన విధుల్లో గాయత్రి మంత్ర రూపంగా సూర్యుడిని పూజించడం ఆనవాయితీ. సప్త సంఖ్యతో, సప్త అశ్వాల వాహనంతో ప్రీతి చెంది సప్త లోకాలను ప్రకాశింపచేసే ఓ దివాకర, సప్తమి తిథితో కూడిన ఓ దేవా, నీకు నేనిచ్చే అర్ఘ్యం స్వీకరించు అంటూ దివాకరుడిని పూజించాలి. రథసప్తమి వేళ సూర్యుడిని పూజించిన వారికి జాతకంలో సూర్యగ్రహం వల్ల కలిగే దోషాలన్నీ పోతాయని పంచాంగకర్తలు చెబుతున్నారు. ఈ రథసప్తమి నాడు మనలో ఉన్నటువంటి పాపములు, దోషాలు, రోగాలు ఇవన్నీ కూడా తొలగాలి అంటే ఈ రథసప్తమి నాడు తప్పనిసరిగా మనం సూర్యారాధన చేయాలి. ప్రధానంగా ప్రాతకాలంలో స్నానం చేయాలి. ఈ స్నానం చేసే క్రమము అర్కపత్రములు 7 పత్రములు తీసుకొని, అంటే జిల్లేడాకులు 7 జిల్లేడాకులు తీసుకొని శిరస్సు పైన పెట్టుకొని మనం సూర్య ప్రార్థన చేసి స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు యజ్జన్మకృతం పాపం మయా జన్మసు సప్తసు సర్వరోగంచ పాపంచ మాకరీ హంతు సప్తమి. మాకరి మకరస్థ సూర్యుడు రథసప్తమి నాడు 7 జన్మల్లో చేసినటువంటి పాపాలని తొలగిస్తాడని ఈ శ్లోకం. స్త్రీకి ఎంతో సుమంగళి వ్రతాలు ఇలాంటివి చాలా ఉన్నాయి మన సాంప్రదాయంలో. మన సాంప్రదాయం, హిందూ సాంప్రదాయం చాలా గొప్పది. ఈ సాంప్రదాయంలో చాలా నోములు, వ్రతాలు, 1,00,000 ఒత్తుల నోములు, ఉదయ కుంకుమ నోములు, కాటుగౌరి నోములు, పువ్వు తాంబూలము, పండు తాంబూలము ఇత్యాది నోములన్నీ కూడాను కొత్తగా పెళ్ళైనటువంటి ఆ అమ్మాయి చేత నోమును పట్టించి సంవత్సరం అంతా చేయించి తిరిగి మరుసటి సంవత్సరం నాడు ఉద్యాపన చేయిస్తారనమాట. అదేవిధంగా చాటల నోమని ఇట్లా ప్రతి ఒక్కటి కూడాను ఈ మాసానికి నోములకి ఎంతో సుమంగళి వ్రతాలు, సుమంగళి నోములు ఈ మాసం చాలా. రథసప్తమి రోజున అత్యంత శ్రేష్టమైన కార్యక్రమం సూర్యనారాయణుని ఆలయంలో దర్శించుకోవటం. ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లిలో స్వామి స్వయంభూగా వెలిశాడు. ఆ క్షేత్ర దర్శనం పరమ పావనం. రథస్థం భాస్కరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అని పెద్దలు చెబుతారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి కేవలం 1 కిలోమీటరు దూరంలోనే ఈ మహాక్షేత్రం కొలువైంది. ఈ రోజున స్వామికి విశేష ఆరాధనలు జరుగుతాయి. ఉషా ఛాయా పద్మిని సమేతుడైన అరసవల్లి సూర్యనారాయణుడు భక్తులకు ఈ రోజున నిజరూప దర్శనమిస్తాడు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ నిజరూప దర్శనం ఉంటుంది.
ఈ అద్భుత ఆలయాన్ని సందర్శించి స్వామి అనుగ్రహానికి పాత్రులు కావచ్చు. రథసప్తమి చాలా విశేషమైన రోజు. ఈ ప్రపంచంలో దేవుడున్నాడా లేడా అని అడిగేవాళ్ళు మనకి చాలామంది కనిపిస్తారు, కానీ సూర్యుడున్నాడా లేడా అని అడిగేవాడు ఎవ్వడూ లేడు. అలాంటి సూర్యనారాయణమూర్తికి అత్యంత ప్రియమైనటువంటి రోజు సూర్య జయంతి. అలాంటి రథసప్తమి అంతా ప్రపంచమంతా సూర్యుడు ఉన్నప్పటికీ మన తెలుగు వాళ్ళు ఎంతో అదృష్టం చేసుకున్నారు. యావత్ ప్రపంచంలో ఎక్కడా లేకుండా సుప్రతిష్ఠితమైనటువంటి సూర్య దేవాలయం ఏదైతే ఉందో, స్వయంభువుగా ఆయనంతటా ఆయన ఉండాలి అని కోరుకున్న దేవాలయం, అది మన అరసవెల్లి ప్రాంతంలో ఉంది. ఆ అరసవెల్లి సూర్యనారాయణమూర్తి ఎందుకు అక్కడ అంత ప్రీతిగా ఉన్నాడు అంటానికి ఇప్పటికీ నిదర్శనంగా అనేకము మనం ప్రతి వాళ్ళము తెలుసుకోవాల్సినటువంటిది, చూడాల్సినటువంటి ఒక మహత్తరమైన ఘటన అక్కడ జరుగుతుంది. సూర్యనారాయణమూర్తి యొక్క కిరణాలు, వారి కిరణాలు అలా 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 సాగుతూ వెళ్ళి మిగతా సమయంలో ధ్వజస్తంభము కొంచెం ముందరికి వెళ్ళేటటువంటి ఆ కిరణాలు చక్కగా ప్రయాణం చేస్తూ సూర్యనారాయణమూర్తి వారి యొక్క పాద పద్మాలని తాకేటటువంటి దివ్యమైన భవ్యమైన రోజు రథసప్తమి. ఇది తెలుగు వాళ్ళము మనమందరము కూడా గర్వపడాల్సినటువంటి మహత్తరమైన సన్నివేశం. అలాంటి సన్నివేశం అరసవెల్లిలో జరుగుతుంది. అదే ఆయన ఉత్తరం వైపుగా చాలా విశేషంగా ప్రయాణం చేయటం అంటారు. మాళవ దేశంలో అయితే వాళ్ళు ప్రత్యేకంగా చెప్తారు, ఇప్పటిదాకా దుప్పుల వాహనంతో తిరిగినటువంటి, దుప్పుల రథం మీద తిరిగినటువంటి ఆ సూర్యనారాయణమూర్తి గుర్రాల రథం మీదకి మారేటటువంటి రోజు ఈ రథసప్తమి అని చెప్తారు. కాబట్టి అలాంటి రథసప్తమిని ఆనందంగా తెలుగు వాళ్ళము, ప్రపంచమంతా కూడా ఆ సూర్యనారాయణమూర్తి యొక్క శక్తిని పొంది రథసప్తమికి పరిపూర్ణంగా సూర్యానుగ్రహం పొందాలి అని రథసప్తమి మహాశ్రేష్టమైంది. వ్రతాలు జప తపాలకు అనుకూలమైంది. ఈ రోజున చేసే ప్రతి కార్యక్రమం విజయవంతమవుతుంది. ఈ రోజున దేశవ్యాప్తంగా ఉన్న సూర్య దేవాలయాలతో పాటు శివ, వైష్ణవ ఆలయాల్లోనూ ప్రత్యేక పూజలు జరుగుతాయి. తిరుమలలో వెంకటేశుడు రథసప్తమి నాడు ఒకే రోజున 7 వాహనాలపై ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తాడు. నిత్య జీవితంలో ప్రతి ఏటా ఆచరించాల్సిన వ్రతాల్లో రథసప్తమి ముఖ్యమైనది. రథసప్తమి రోజున ఆచరించే సూర్యోపాసన, ధ్యాన, స్నాన, సూర్య నమస్కారాలు మనిషికి శారీరక, మానసిక ఆరోగ్యాల్ని పెంపొందిస్తాయి. ఈ పూజలో చేసే ప్రతి కార్యక్రమం వెనుక అనేక శాస్త్రీయ నియమాలు దాగి ఉన్నాయి. రథసప్తమి వేళ భక్తులు చేసే స్నాన జప తపాలు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. అలాగే ఆ రోజున పూజకు ఉపయోగించే వివిధ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వేసవి ప్రారంభానికి ముందు ఈ పండ్లు తినడం ఆయుర్వేద పరంగా ఆరోగ్యానికి మంచిది. ఇలా ఈ పూజలో ఎన్నో అర్థాలు, పరమార్థాలు, శాస్త్రీయత నిబిడీకృతమై ఇవాళ ఏ దుష్టశక్తిని దూరం చేయాలన్నా కానీ ఆదిత్యుణ్ణి మనం స్మరించాల్సిందే. ఇవాళ మనం ఎదగాలంటే మనకు సౌరశక్తి కావాలి. ఇవాళ విద్యుత్ శక్తి తగ్గిపోతున్నటువంటి సందర్భంగా అణుశక్తి కూడా ఇంకా ఎంతవరకు ఉంటుంది అనేటటువంటి ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంగా సర్వకాల సర్వావస్థల్లో ఈ ప్రపంచం ఉన్నంతకాలం సౌరశక్తి ఉంటుంది. కాబట్టి ఆ సౌరశక్తిని పూజించడమే రథసప్తమి యొక్క ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి ఆ సౌరశక్తిలో ఏ కిరణాలైతే ఈ భూమి మీదకి వస్తున్నాయో ఆ వస్తున్నటువంటి ఆ కిరణాలలో సప్తవర్ణాలు ఉన్నాయి. మనకు కనిపించేటటువంటి తెలుపు వర్ణం మాత్రమే. కానీ ఆ సప్తవర్ణాల కారణంగా ఈ సృష్టి సప్తవర్ణ పరిశోభితమై మనకు కనిపిస్తుంది. అందువల్ల చెట్లు ఆకుపచ్చగా ఉంటున్నాయి అంటే, పూలు ఎర్రగాను, తెల్లగాను, నల్లగాను రకరకాల రంగుల్లో ఉంటున్నాయంటే ఆ సప్తవర్ణాలే కారణం. సప్తవర్ణ పరిశోభితమైనటువంటి ఒక చక్రాన్ని వేగంగా తిప్పినట్టయితే అప్పుడు అది మనకు తెల్లగా కనిపిస్తుంది. సూర్యుని సప్తవర్ణాలు కలిస్తే ఈ తెలుపు వర్ణం అనేటటువంటిది వచ్చింది. మానవుడు స్వచ్ఛంగా ఉండాలి అని ఈ తెలుపు వర్ణం మనకు తెలియచేస్తుంది. కాబట్టి ఆ ఆదిత్యుణ్ణి మనం ఎందుకు స్మరించాలి అంటే ఈ శక్తి కొరకు, ఆ సౌరశక్తి ద్వారా మానవుడు తన శక్తిని పెంచుకోగలుగుతాడు. ఏ వేడి, ఏ ఉష్ణోగ్రత ఇవాళ అవసరమో పిండి పదార్థం పోసుకోవడానికి దాన్ని మనం ఉపయోగించుకుంటాం. పిండి పదార్థం కాయల్లో, పళ్ళల్లో ఉంటే కానీ ఈ జీవలోకం బతుకుతుంది.
కాబట్టి జీవలోకం బతకడానికి ఆధారభూతమైనటువంటి ఆ సౌరశక్తి చంద్రుని ద్వారా ఓషధులను అందిస్తుంది. ఆ కారణంగా అటు ఓషధులు ఎదగడానికి ఇటు పంటలు పెరగడానికి ఆధారభూతమైనటువంటి వాడు సూర్యనారాయణమూర్తి. అందువల్ల ఆ సూర్యునికి నమస్కరిద్దాం, సూర్య నమస్కారాలు చేద్దాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. ఇది రథసప్తమి సందేశంగా భావిద్దాం. రథసప్తమి ద్వారా సూర్య భగవానుడు ప్రజలకు అమూల్యమైన సందేశాన్నిస్తున్నాడు. మానవ కోటి సూర్య భగవానుడిలా అలుపెరగకుండా క్రమం తప్పకుండా నిత్య చైతన్యంతో పనిచేయాలని సూచిస్తున్నాడు. సోమరితనం వదులు, అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు సాగు అంటున్నాడు ఆదిత్యుడు. కాలం విలువను చెబుతూ ప్రతిక్షణం సద్వినియోగం చేసుకోమని కోరుతున్నాడు. సూర్యాస్తమయాల్ని మన జీవితంలో సుఖదుఖాలుగా భావించాలని స్పష్టం చేస్తున్నాడు. ప్రతి అస్తమయం ద్వారా మళ్లీ సూర్యోదయం ఉంటుందని గ్రహించాలని చెబుతున్నాడు. సమస్యలతో వెనకడుగు వేసినా మళ్లీ వెలుగు ఉంటుందని, అంతవరకు ఎదురు చూడాలని చెబుతున్నాడు. ఇవన్నీ నిత్య జీవితంలో ఆచరిస్తే ప్రతి మనిషి ఉన్నతుడవుతాడు, కార్యోన్ముఖుడవుతాడు, సమాజంలో గుర్తింపు. ఎన్నో అద్భుతాలు దాగి ఉన్న రథసప్తమి పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. ఆదిత్యుణ్ణి పూజించి ఆయన అనుగ్రహంతో పాటు ఆయురారోగ్యాల్ని పెంపొందించుకోవాలి. ఆయన స్ఫూర్తితో అద్భుత విజయాలు సొంతం చేసుకోవాలి. ఇది భక్తి టీవీ ప్రత్యేక కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.